Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ముందుగా ఒక చిన్న నోట్ ఏంటంటే వాయిస్ మరీ ఇంతకు ముందులో ఉండకపోవచ్చు. ఎందుకంటే కాస్త ఒంట్లో బాలేదు. అందుకే వాయిస్ కూడా కాస్త తేడా ఇరుక్కోం. కాస్త అడ్జస్ట్ అయిపోండి ఈ వీడియో వరకు. ఫైనల్లీ 'రాజాసాబ్' మూవీ ట్రైలర్‌నైతే రిలీజ్ చేసేసారు. అదృష్టం ఏంటంటే డిలే లేకుండా చెప్పినట్టుగానే 6 గంటలకి యూట్యూబ్‌లోనైతే పడేశారు. ఈ విషయంలో టీమ్‌ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చీటికి మాటికి డిలే టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి వాగడం చాలా అలవాటైపోయింది అనుకోండి వీళ్ళకి. అండ్ ట్రైలర్‌లో ఇంకొక పార్ట్ ఏంటంటే రిలీజ్ డేట్‌ని కన్ఫర్మ్ చేసేసారు. డిసెంబర్ 5థ్ కాదు, ఇప్పుడు 9th జాన్యువరికి అయితే ఈ మూవీ పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. సంక్రాంతికి అయితే వస్తున్నారన్నమాట. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే వీళ్ళు సంక్రాంతికి మూవ్ అవ్వడం చాలా మంచిదైంది అనిపించింది. ఏం మామ సంక్రాంతికి మూవ్ అవ్వడం అంత మంచిదా అంటే మంచిదే మామ. ఎందుకంటే ట్రైలర్ అంతగా ఎక్కలేదు. ఇన్‌ఫాక్ట్ ప్రీవియస్ గా రిలీజ్ చేసిన టీజర్ ఈ ట్రైలర్ కంటే చాలా వరకు బెటర్ ఉంది. ట్రైలర్ లోని నన్ను ఇంప్రెస్ చేసిన మూమెంట్స్ ఏవైనా ఉన్నాయి అంటే ప్రభాస్ గారి టైమింగ్. ఒకప్పుడు ప్రభాస్ గారిని చూస్తున్నాను అనే ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట ఆ టైమింగ్ వల్ల. అండ్ ఇంకొకటి వెరీ ఫ్యూ పోర్షన్స్ లో మాత్రమే విజువల్స్ కొంచెం బాగున్నాయి. అండ్ లాస్ట్ లోని ఓల్డ్ గెటప్ లోని ప్రభాస్ గారి ఎంట్రీ కూడా చాలా బాగుంది. యాక్చువల్ గా ఫస్ట్ ఒక మోషన్ పోస్టర్ లుక్ రిలీజ్ చేశారు కదా, అందులోని లుక్ చూసినప్పుడు ఎందుకో కొంచెం అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలే. అంటే లుక్ ఏదో కొంచెం తేడాగా ఉందేటి అని అనుకున్నాను. కాకపోతే ఈ ట్రైలర్ లోని ఆ లుక్ కు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ చూపించారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఆ లుక్. ప్రభాస్ గారు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు ఆ లుక్ లోని. అంతే అంతే ఇంతకు మించి ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కోసం నేను ఈగర్ గా వెయిట్ చేయాలి అని అనిపించిన ఒక్క మూమెంట్ కూడా లేదు. చాలా వరకు ట్రైలర్ లోని ఆర్టిఫిషియల్ గానే అనిపించింది మామ. ఆ సెట్ వర్క్, ఆ సీజీఐ, ఇంకా కలర్ గ్రేడింగ్ ఉంది చూడండి, అంత వైబ్రెంట్ గా పెట్టడం వల్ల ఏమైందంటే మోస్ట్లీ నిజంగా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇంకా దెయ్యం సీజీఐ పార్ట్ ఉంది చూడండి, చాలా తక్కువ మాట్లాడుకుందామే దాని గురించి. అంటే భయపెట్టేద్దాం అని చెప్పేసి ఒక 2 షార్ట్స్ పెట్టారు. ఓహో ఇప్పుడు నేను భయపడాలా ఈ షార్ట్లు చూసి అని అనిపించింది నాకు. 4 ఏళ్ళు, లిటరల్లీ 4 ఏళ్ళు తీసుకున్నారండి ఈ సినిమా తీయడం కోసం. దీనికా మీరు తీసుకున్న టైంకి ఇస్తున్న క్వాలిటీకి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? నేనైతే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే 4 ఏళ్ళు టైం తీసుకొని నియర్లీ 400 కోట్ల బడ్జెట్ పెట్టి ఇంత టైం తీసుకొని ఇంత ఎఫర్ట్ పెట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ క్వాలిటీని మా ముందుకు తీసుకొస్తే హౌ వీ కెన్ ఎంకరేజ్ ఇట్ చెప్పండి. చెప్పడం అయితే ఎప్పుడైనా కనిపిస్తే రాజాసాబ్ గురించి మాట్లాడినప్పుడు విజువల్ స్పెక్టాక్యులర్ అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు రిలీజ్ చేసిన ట్రైలర్ ని బట్టి కన్సిడర్ చేసుకుంటే విజువల్స్ ఆర్ రియల్లీ వీక్. మళ్ళీ ఈ పాయింట్ ని చెప్తున్నాను ఎందుకంటే మీరు తక్కువ టైం తీసుకొని లిమిటెడ్ బడ్జెట్ పెట్టుకొని ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారంటే సరే, లిమిటెడ్ బడ్జెట్ లో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అని సపోర్ట్ ఇవ్వగలం. బట్ ఏంటండి ఇది? ఏంటి క్వాలిటీ? ఎందుకంటే ప్రీవియస్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రీసెంట్ గా వచ్చిన మిరాయి మూవీని చూసుకుంటే విత్ ఇన్ బడ్జెట్ లో ది బెస్ట్ విజువల్స్ ఇచ్చారని చెప్పి తెగ పొగిడాం. మేమే కాదు చాలా మంది పొగిడారు. కానీ అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పుడు మీరు తీసుకున్న బడ్జెట్ టైం ని కన్సిడర్ చేసుకుంటే ఈ విజువల్స్ టాప్ నాచ్ అని మేము అలా అనగలం. ఇంక ట్రైలర్ చూసిన తర్వాత విజువల్ గా అయితే నాకు అస్సలు నమ్మకం లేదు. అది పక్కన పెట్టేస్తే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడం చాలా వరకు ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. ఎందుకంటే సంక్రాంతికి మోస్ట్లీ ఫ్యామిలీస్ తో కలిసి ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అనే ఉద్దేశంతోనే జనం అందరూ థియేటర్ కి వెళ్తారు. సో ఈ ఎంటర్టైన్మెంట్ కోణంలో గాని రాజాసాబ్ మూవీ వర్కౌట్ అయ్యి ఆడియన్స్ కి డీసెంట్ అనిపించిన తెలుగు స్టేట్స్ లో మాత్రం ఈ సినిమా వర్కౌట్ అయ్యే ఛాన్స్ చాలా గట్టిగా ఉంది. బట్ మిగతా లాంగ్వేజెస్ ముఖ్యంగా బాలీవుడ్ గురించి మాట్లాడుకుంటే చెప్పలేం. కాంటెంట్ మస్ట్ బి రియల్లీ స్ట్రాంగ్ అండ్ అంతే, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. కానైనా సరే ఈ సినిమాకి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నానంటే దానికి ముఖ్య కారణం మాత్రం ప్రభాస్ గారే. ఎందుకంటే ఒకప్పుడు ప్రభాస్ గారు అంటే బిఫోర్ బాహుబలిలో చూసుకుంటే ప్రభాస్ గారిలో ఉండే కామెడీ టైమింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. ఆ టైమింగ్ ని ఆఫ్టర్ బాహుబలి ఎవ్వరు సరిగ్గా యూస్ చేసుకోలేదు. అంటే కల్కిలో కొంతవరకు వాడుకున్నారు అనుకోండి, అదైతే కరెక్టే. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవరు వాడుకోలేదు అనిపించింది. ఆ టైమింగ్ ని ఈ మూవీలోని వాడుకుంటారేమో అని అయితే కొంచెం హోప్ అయితే క్రియేట్ అయింది. ప్రీవియస్ గా రిలీజ్ చేసిన టీజర్ ని గానీ ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ని గానీ కన్సిడర్ చేసుకుంటే. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, తమనన్న మ్యూజిక్. అంటే మళ్ళీ కొత్తగా ఏం చెప్పలేములేండి, ఎందుకంటే ఆల్రెడీ విన్న మ్యూజిక్ వింటున్నట్టుంది. అంటే టీజర్ లో ఉన్న మ్యూజిక్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ట్రైలర్ లో కొట్టారు అని అనిపించింది అంతే. సో తమనన్న మ్యూజిక్ అయితే బాగుందిలేండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మారుతి గారి చేతుల్లోనే ఉంది. ఎందుకంటే విజువల్ గా వీక్ గా అనిపించింది అని చెప్పాను కాబట్టి స్టోరీ టెల్లింగ్ పరంగా ఈ మూవీ మంచిగా ఉందనుకోండి, కాంటెంట్ స్ట్రాంగ్ గా డెలివర్ చేశారనుకోండి, డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. సో
మారుతి గారి చేతుల్లోనే ఉంది. అండ్ ఇంకొకటేంటంటే 'ప్రభాస్' గారు ఈ మూవీలో డ్యూయల్ రోల్‌లో కనిపించే ఛాన్స్ కూడా ఉంది. అంటే 'ప్రభాస్' గారిది డ్యూయల్ రోల్ అయినా అయ్యుండొచ్చు. లేదంటే 'ప్రభాస్' గారి గ్రాండ్ ఫాదర్ రోల్ 'సంజయ్ దత్' గారు ప్లే చేస్తూ ఉండొచ్చు. అండ్ ఆయన ఆత్మ 'ప్రభాస్' గారిలోకెళ్ళినప్పుడు అలా 'ప్రభాస్' గారు మనకి ఓల్డ్ ఏజ్ గెటప్‌లో కనిపించే ఛాన్స్ ఉంది. సో, ఒక విషయంలో అయితే క్లారిటీ ఇవ్వగలను. కాంటెంట్ పరంగా ఈ మూవీ సాలిడ్‌గా డెలివర్ చేస్తే మాత్రం డెఫినైట్‌లీ వర్కౌట్ అవుతుంది. కానీ విజువల్‌గా మాత్రం చెప్తున్నాను. ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ బడ్జెట్ పెట్టి కూడా ఇలాంటి హాఫ్ బేక్డ్ ప్రొడక్ట్స్ ఇస్తే డెఫినైట్‌లీ హర్టింగ్‌గా అనిపిస్తుంది. అంటే ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు అని అయితే అనిపిస్తుంది. ఇది కొంచెం కన్సిడర్ చేసుకుంటే మంచిది. అది మ్యాటర్. సో, ట్రైలర్ చూసిన తర్వాత నాకు క్రియేట్ అయినటువంటి ఒపీనియన్ అయితే ఇది. హోప్ సో మారుతి గారు ఎగ్జిక్యూషన్ పరంగా ఈ మూవీని మంచిగానే డెలివర్ చేస్తారని అయితే అనుకుంటున్నాం. ఇది కేవలం ట్రైలర్ కాబట్టి దీంతోనే మూవీ యొక్క రిజల్ట్‌ని మనం కన్సిడర్ చెయ్యలేం కాబట్టి వెయిట్ చేద్దాం. జాన్యువరి 9 వరకు వెయిట్ చేసి సినిమా చూద్దాం. ఎలా ఉందో మాట్లాడుకుందాం. హోప్ సో మూవీ బావుందనుకోండి మనమే దగ్గరుండి ఎంకరేజ్ చేస్తాం. మన గురించి తెలిసిందే గదా! మనమంటే న్యూస్ 3 మాత్రమే గాదు. మనమంటే జనం అందరం అని జెప్తున్నాను అది మ్యాటర్. సో, ట్రైలర్ మీద నాకున్నటువంటి ఒపీనియన్ అయితే ఇది. మీరు కూడా ట్రైలర్ చూసే ఉంటారు. సో, మీ ఒపీనియన్‌ని కూడా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంతైనా నచ్చే ఉంటది. సో, డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.